ఎమ్మెల్యే కార్వాన్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి ఇన్ఛార్జ్ అయిన ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ అజ్దీ గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో మరి పొన్నమన్న గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన యొక్క ఆదేశానుసారం మేరకు ఇక్కడ ఆసఫ్నగర్ తహసీల్ ఆఫీస్కి వచ్చి ఏదైతే క్రియాడు ఉన్నదో హిందూ శ్మశాన వాటిక ఆ ఒక శ్మశాన వాటికని కొంతమంది ఆక్రమించుకొని అందులో బిల్డింగ్ మెటీరియల్ పెట్టి అమ్మడం జరుగుతున్నది. దాని ఇంకా ఎవరు ఉన్నారో పెద్ద తరకాయలు వాళ్ళ గురించి చూడమని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటిని మేము ప్రోత్సహించలేము. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కన్సర్న్ అథారిటీకి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి మేము ఈ యొక్క కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా సానుకూలంగా స్పందించి మా ఎంఆర్ఓ మేడం గారు తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని మీద యాక్షన్ తీసుకుంటాము. మరి అది అయితే గోడలు అదైతే వాల్స్ ను ఏదైతే రిపేర్ జరిగిందో అవిటిని కూడా మేము సరి చేస్తాము. అది ఎవరైతే దానికి అర్హులో ఆ యొక్క జోషీలు కానీ మరి రజకులు కానీ అదేవిధంగా యాదవులు కానీ మరి కట్క సమాజం కానీ వాళ్ళకు సంబంధించిన క్రియాలు వాళ్ళకు ఉపయోగిస్తాము. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎన్క్రోచ్మెంట్లను ఇలా కబ్జాలను మేము ఎంకరేజ్ చేయము. వాళ్ళు తప్పకుండా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి మా ఒక కార్వాన్ కాన్స్టిట్యున్సీ ఉస్మాన్ గారి ఆధ్వర్యంలో మేము కార్వాన్ కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు వివిధ డివిజన్ ప్రెసిడెంట్లు మన బ్లాక్ ప్రెసిడెంట్ కూడా విచ్చేసి ఈ రోజు మేడంకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిప్రజెంటేషన్ తప్పకుండా దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పేసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి వాటిని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలేము, ప్రోత్సహించలేము. తప్పకుండా ఈ ల్యాండ్ కబ్జారాయల ఎంట ఉండి వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నంత వరకు మేము నిలవము. ఇది మా ఒక కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశం, మా ప్రధానం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఉస్మాన్ భాయ్ గారికి మన మిగతా నాయకులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుని చెల్లించుకుంటాం.